హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏంట్రా ఆలోచనలో ఉన్నావు? ఆలోచనలో కాదు అమ్మమ్మ, ఇందు మాటలకే ఆలోచిస్తున్నాను. లేదుగా, ఇందు చెప్పింది కరెక్ట్ అని అనిపిస్తుంది. మీరు రాకపోవడం మంచిది. లేదంటే నీ కోపం, మీ మామయ్య కోపం ఎలాంటి పరిస్థితికి దారితీస్తుందో తెలియదు అనగానే వనజ కొడుకు కోపం గురించి ఆలోచించి ఇందు చెప్పింది నిజమే అనుకుంది. సూర్య వెనక్కి వచ్చి అతని పక్కన కూర్చుంది. ఇందు, ఏంటి అంత దగ్గరగా కూర్చున్నావు? మనకి ఇంకా పెళ్ళి కాలేదు అన్నాడు. దగ్గరగా కూర్చున్నంత మాత్రాన ఏమైంది బావా? నేను నీ మర్దల్నే కదా అని అతని భుజంపై వాలి, నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తావని అస్సలు అనుకోలేదు బావా. థ్యాంక్ యూ హార్ట్ఫుల్గా చెప్పింది. అన్నాడు. ఇందు తన పాటికి తాను వాగుతూనే ఉంది. సూర్య ఆమె మాటలు ఊకొడుతూ తన ఆలోచనలో తను ఉన్నాడు. ఇందు, ఏంటి బావా? నేను బయటికి వెళ్ళాలి, నా ఫ్రెండ్ని కలవాలి, మళ్ళీ మాట్లాడతాను. సరే బావా, తొందరగా వచ్చేయ్ అని ఇందు అనగానే సూర్య బయటికి వెళ్ళాడు. కాఫీ షాప్. ఏంట్రా నువ్వు అనేది? షాక్గా అడిగాడు వినోద్. అవును వినోద్, నాకైతే ఏం చేయాలో తెలియక ఓ అనేసాను. ఏంటి? అవును, ఏం చేయను. తను నా కోసం ఎంతటికైనా తెగిస్తుందని అనిపించింది. ఒక రకంగా నాకు పెళ్ళంటే ఇష్టం లేదు, కానీ ఏం చేయను. ఇటు మా అమ్మ కోసం ఆలోచించి గొడవ పెద్దది అయ్యేలా ఉందని ఓకే అన్నాను. వినోద్, అసలు ఆ అమ్మాయి అంతలా నిన్ను లవ్ చేస్తుందా? అవును వినోద్, ఒక రకంగా తన్ని నేనే పట్టించుకోలేదు. ఎందుకంటే నా మనసు మెదడు ఆలోచించేది ముందు నేను సెటిల్ అవ్వాలి, ఆ తర్వాతే ఏదైనా అన్నాడు. నాకు అర్థమవుతుంది సూర్య, నీ పరిస్థితి. ఇప్పుడు నువ్వు ఏం చేద్దాం అని ఏం చేయాలో అర్థం కాకే కదా నీ దగ్గరికి వచ్చాను. నీ బాధ నాకు అర్థమవుతుందిరా. పరిస్థితి బాలేదు అని నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ అక్కడ నీ మధ్యలో వాళ్ళ అమ్మా నాన్న వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నారు. తను నిన్ను కాదని వేరే వాళ్ళని యాక్సెప్ట్ చేయదు. నువ్వు నీ మనసులో మాటని చెప్పావు, నీ పరిస్థితి కూడా చెప్పావు కాబట్టి పెళ్లి చేసుకో. తను అన్నీ తెలిసే కదా నీ లైఫ్లోకి వస్తుంది. అలాంటప్పుడు ఇంకా ఎందుకు ఆలోచించడం? మీ అత్త మామయ్య వాళ్ళని వదులుకుంటాను అంటుంది అంటే తను నిన్ను ప్రాణంగా ప్రాణాపాయ లవ్ చేస్తుందిరా. మ్యారేజ్ అవ్వకముందే సెటిల్ అవ్వాలి అన్న రూల్ ఏం లేదు కదా. కాబట్టి ఇందుని ప్రేమగా చూసుకుని సెటిల్ అవ్వు. జాబ్ ఉంది, సొంత ఇల్లు ఉంది, అమ్మ ఉంది, నీకు సపోర్టుగా నేనున్నాను. కాబట్టి నువ్వేం భయపడకు. వచ్చే సార్లే ఆలోచించు, ఖర్చు పెట్టు, సేవింగ్స్ అవన్నీ నీకు తెలిసిందే కదా అని వినోద్ ఫ్రెండ్గా మంచి సలహా ఇచ్చాడు. వినోద్ మాటలో ఉన్నాడు. సూర్యకి మనశ్శాంతిగా అనిపించింది. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చిందిరా. థ్యాంక్స్ వినోద్. నాకు ఎందుకురా థ్యాంక్స్? అయినా నిన్ను ఎవరు వద్దనుకుంటారు చెప్పు? మంచి జాబ్, ఇల్లు, అందగాడివి. నిజం చెప్పాలంటే నిన్ను ఎవరు వద్దనుకోరు. చాలు, మరీ ఎక్కువ అవుతుంది అని సూర్య అనగానే వినోద్ నవ్వుకున్నాడు. కాసేపు ఇద్దరూ మాట్లాడుకున్నారు. సరే వినోద్, ఇంటికి వెళ్తాను, అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని సూర్య వెళ్ళగానే నా చెల్లి దివ్యని నీకు ఇద్దాం అనుకున్నానురా, కానీ నీ మద్దలు చాలా లక్కీ అనుకుని వినోద్ అక్కడి నుంచి వెళ్ళాడు. భ్రమరాంబ, ఇందు ఇంటికి వచ్చి కూర్చున్నారు. భలే మాట్లాడావు ఇందు, నాకు డౌట్ అడగనా? ఏంటి నానమ్మ? నిజంగానే నాన్న నీకు సంబంధం చూసారా? నా ముఖం నానమ్మ
అలా చెప్పకపోతే బావ ఎలా నన్ను యాక్సెప్ట్ చేస్తాడు? అందుకే అలా మాట్లాడాను. ఏదైతే ఏ ఏమైంది? బావ నన్ను ఒప్పుకున్నాడు. నాకు అదే సంతోషం అంది ఇందు. ఇందు అంటూ ఇందు అంటూ ఇందు చేతిని పట్టుకుంది భ్రమరాంబ. ఏంటి నానమ్మ పట్టుదలతో నీకు సూర్యని దగ్గర చేస్తుంది? నా కూతురు కొడుకు కోసం తల్లి. వాళ్ళిద్దరూ మీ అమ్మ కారణంగా విడిపోయారు. అసలు ఎందుకు విడిపోయారో నానమ్మ తెలుసుకోవాలని అడిగింది. అదంతా పెద్ద గొడవ తల్లి. కేవలం డబ్బు కోసం మీ అమ్మ కారణంగా విడిపోయిన కుటుంబం నీ కారణంగా ఒక్కటవ్వాలి. నీ ముసల్దాని ఆశ. నువ్వు కుటుంబాన్ని ఒక్కటి చేస్తావు కదా, మాట ఇవ్వు అని భ్రమరాంబ చేయి చాపింది. ఎందుకు చేయను నానమ్మ, నిజంగానే ఒక్కటి చేస్తాను అని మాట ఇచ్చింది ఇందు. ఒక అరగంటకి భ్రమరాంబ ఇంటి ముందు బెంజ్ కారు ఆగింది. కారు దిగి లోపలికి వచ్చారు రాజశేఖర్ ఇంకా నీరజ. నానమ్మ, అమ్మ నాన్న వచ్చినట్లు ఉన్నారు, రానివ్వంటూ లోపలికి వచ్చిన కొడుకు కోడల్ని చూసి, రండి నాన్న, ఎలా ఉన్నారు? ఎలా ఉన్నావు నీరజ? ఎంతో ఆప్యాయంగా పలకరించింది. బాగున్నాను అత్తమ్మ, మీరు ఎలా ఉన్నారు? ఏదో పలకరించాలి కదా అన్న పేరుతో పలకరించింది నీరజ. కూర్చోండిరా నాన్న, కూర్చో అని ఇద్దరికి జ్యూస్ తీసుకుని వచ్చింది. ఇప్పుడే దారిలో తాగాము అని జ్యూస్ పక్కన పెట్టి ఇందు వైపు కోపంగా చూశారు. భ్రమరాంబ చేతిని గట్టిగా పట్టుకుంది ఇందు. అమ్మ ఇందు ఫోన్ చేసి సూర్యని లవ్ చేశానని చెప్తుంది. అదంతా నిజమేనా? సూటిగా అడిగాడు రాజశేఖర్. చెప్పండి అత్తమ్మ, ఇందు చెప్తుంది నిజమేనా? ఎరుపు గొడవ పెట్టాలన్నా చూస్తుంది నీరజ మనసు. అవును, లవ్ చేస్తుంది. అయితే తప్పేంటి? ఏదైతే అదయింది అని భ్రమరాంబ నోరు విప్పింది. నీరజ నవ్వుతూ చప్పట్లు కొట్టి, నాకు తెలుసత్తమ్మా, నా కూతురు వెనుక మీ హస్తం ఉంటుంది అని నేను ముందే గ్రహించాను. ఎందుకు నా కూతురు మనసుని మార్చారు? ఆ సూర్య నా కూతురు కాలిగోటికి కూడా సరిపోడు. అలాంటిది నేను ఎలా నా కూతుర్ని ఆ ఇంటి కోడలుగా పంపిస్తాను? ఏముందని? డబ్బు ఉందా లేదా ఏం పెట్టి నా కూతుర్ని పోషిస్తాడు? అయినా మా స్థాయికి వాళ్ళు సరిపోరు పొగరుగా చెప్పింది నీరజ. నువ్వు మాట్లాడుతుంది నీ మేనల్లుడి కోసం నీరజ, ఆ విషయం మర్చిపోకు. ఏంటమ్మా నువ్వు వాడిని వెనకేసుకుని వస్తున్నావు? మా ఇంట్లో పని వాళ్ళకి నెలకి 20,000 జీతం, కనీసం 50,000 కూడా సంపాదించని ఆ సూర్యని ఇచ్చి నా కూతురికి పెళ్లి చేస్తాను అని ఎలా అనుకున్నావు? ఇదంతా చేసింది నువ్వే అని నాకు తెలుసు. చూడు, నువ్వు అనుకున్నట్లు వనజని మేము కలుపుకోము. నా భార్య ఏదో కోపంలో 2 మాటలు అందని పెద్ద రాద్ధాంతం చేసి వెళ్ళింది కదా. ఈ రోజున నా వెనుక ఉన్న డబ్బు, ఇల్లు, ఆస్తిపాస్తులు చూసి ఇప్పుడు బంధుత్వం కలుపుకోవాలని చూస్తుందా? వనజ అలాంటిది కాదురా. నీ చెల్లి కోసం నీకు తెలియదా? అమ్మ ఆపమ్మా అంటూ కోపంగా ఇందు వైపు చూసి, మర్యాదగా బట్టలు సర్దుకొని కారెక్కు, లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు. నాన్న ప్లీజ్. నాన్న, నాకు బావ అంటే చాలా ఇష్టం. తనని కాదని మరొకరిని నా లైఫ్లోకి రానివ్వను. దయచేసి. ఇందు మాట పూర్తి కాకముందే కూతురు చెంప పగలగొట్టింది నీరజ. చంపేస్తాను పిచ్చి పిచ్చి వేషాలు వేస్తావంటే. నీకు నచ్చితే సరిపోతుందా? మాకు నచ్చాలి కదా. కూటికి గతిలేని వాడిని చేసుకుంటాను అంటావేంటి? అమ్మ కోపంగా అరిచింది ఇందు. నీరజ నువ్వుండు అని రాజశేఖర్ కూతురు దగ్గరికి వచ్చి, బేబీ, వాడిని నువ్వు పెళ్లి చేసుకుంటే సరిగా ఆ ఇంట్లో ఉండలేవు. పబ్బులు, పార్టీలు, రెస్టారెంట్లు, ఇంకా నీకు నచ్చిన కార్లు, ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్, ఇవన్నీ దూరం అయిపోతాయి. నువ్వు సూర్యుని చేసుకుంటే అక్కడ పని అంతా నువ్వు చేయాలి. వంట చేయాలి, బట్టలు ఉతకాలి, ఇంకా పని అంతా నీదే. కష్టపడాలి. ఇవన్నీ నీకు అవసరమా చెప్పు బేబీ? అక్కడ పని వాళ్ళు కూడా ఉండరు.
నువ్వే పనిదానిలా అన్ని పనులు చేయాలి అని రాజశేఖర్ అనగానే ఇందు ఊపిరి పీల్చుకుని వదిలి, మీరు ఎన్ని చెప్పినా సరే, నాకు బాబే కావాలి, ఇంకెవరూ వద్దు స్థిరంగా చెప్పింది. అయితే నీకు నీ కన్నవాళ్ళు అవసరం లేదు అన్నమాట నాన్న అంటూ ముందుకు వచ్చింది ఇందు. నీకు సూర్య కావాలి,